నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో ఈరోజు బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఐ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని అంటే ప్రజల చేత ఎన్నుకోబట్టినటువంటి ముఖ్యమంత్రి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి, నువ్వు కూడా శాసనసభ్యుడిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి శాసనసభ్యుడే ఉండి ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారిని అవలేగాడంటూ, నికృష్టుడంటూ, పెంట పురుగంటూ, ఏం బీకినావంటూ ఏదైతే వ్యాఖ్యలు చేసినావో కేటీఆర్, నువ్వు చదువుకున్నటువంటి చదువు గాడి చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? నువ్వు చదువుకున్న చదువుకు సంస్కారం ఉందా లేదా మీకు? ఇదా ఇప్పటి నీలాంటి నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్, దిశానిర్దేశము ఏమి ఇవ్వాలనుకుంటున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం, ప్రజల కోసం ప్రజాపాలన అన్నటువంటి సంక్షేమ పథకాలు పెడితే భరించలేక మెంటలెక్కి పిచ్చెక్కి ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతున్నావనంటే నీ ఆలోచన విధానం ఏ స్థాయికి పోయిందో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్, ఈ రోజు మిమ్మల్ని 10 ఏళ్ల కాలంలో దోసుకున్నటువంటి దోపిడిని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ చెల్లెల్ని, మీ అందరు చేసినటువంటి దోపిడిని ఈరోజు అరికట్టడానికి, బొందబెట్టడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కఠినటువంటి చర్యలు, పారదర్శకమైన చర్యలు తీసుకుంటుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రధానంగా రైతాంగ సమస్యలు తీసుకున్నా, పేద ప్రజలకు సన్నబియ్యం తీసుకున్నా, పేద ప్రజలు కట్టుకోవడానికి ఇంద్రమిల్లు తీసుకోవాలనుకున్నా, పేద విద్యార్థులకు ఉన్నత చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 20% కాస్మెటిక్ ఛార్జీలు ఉంటే ఈరోజు మేము 40% మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అదే మాదిరిగా ఏనాడు మీ ముఖానికి కూడా 10 ఏళ్ల కాలంలో పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు 5 కోట్ల మంది, ఈరోజు 30 లక్షల మందికి మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము. అంటే మాది పేద ప్రజల ప్రతి కోసం ఏం చేస్తా ఉంటే భరించలేక మెంటలెక్కి ఏం చెప్పాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో అర్థం కాక గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు చేస్తున్నటువంటి మాటలను నువ్వు వ్యక్తిగతంగా పైశాచికానం పొందుతున్నావు కావచ్చు, కానీ నువ్వు చెప్పినటువంటి మాటలు, చేస్తున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు క్షమించరు. మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఒక పక్క మీ చెల్లెలు, ఒక పక్క నువ్వు, మీ కుటుంబ మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఏం కలుపుకున్నావు, ఏం చేసుకున్నది, మీ కుటుంబ సమస్యల విషయాలను కూడా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి అది భరించలేక, మీ చెల్లెల మీద మీ కోపం చూపించుకోలేక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏకవచనంతో మాట్లాడుతున్నామనంటే కేటీఆర్ గారు, మీరు చదువుకున్నటువంటి చదువు ఒక దరిద్రపు కొట్టు చదువు, పనికి మాలిన చదువు. ఆ చదువుకున్నటువంటి చదువుకు సంస్కారం లేదు. ఇలాంటి వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యంలో ఉంటే అది భావభావితాలకు, యువ నాయకత్వం కావాలనుకున్నటువంటి వారికి, రాజకీయాల్లోకి రావాలనుకున్న వ్యక్తులకు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. కేటీఆర్, ఇలాంటి మాటలు మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగినటువంటి గుణపాఠం చెప్తాం టీఆర్ఎస్ పార్టీలకు కానీ, కేటీఆర్కి కానీ. మిమ్మల్ని మీ పర్యటన కేటీఆర్ ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటాము. మానుకో, ఇలాంటి మాటలు మానుకో. ఏదో కోటిగా లెక్క మాట్లాడుకుంటాను పోతే ఏదో హీరో అనుకుంటున్నారు కావచ్చు కేటీఆర్ గారు, అది భావితరాలకు మంచిది కాదు. ఎవరు కూడా క్షమించడం చెప్పేసి కోరుకుంటూ, అదే మాదిరిగా ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి, అంటే గౌరవ ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనము గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాటలు ఏకవచనంతో మాట్లాడిన మాటలపై కేటీఆర్ గారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని అవసరమైతే డిఫమేషన్, అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరువు విధంగా వ్యక్తిత్వాన్ని వ్యక్తికి భిన్నం కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా నువ్వు మాట్లాడినటువంటి ఏదైతున్నదో పలు సెక్షన్ల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఏర్గట్ల మండల కేంద్రంలో ఈరోజు మేము ఎస్ఐ గారికి వినతి పత్రం సమర్పించిన దాంట్లో మా పార్టీ మండల అధ్యక్షులు దేవరెడ్డి గారు, మా డీసీసీ ఉపాధ్యక్షులు
గౌరవనీయులు శివనల శివకుమార్ గారు, లింగారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామైనందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.